నమస్తే. నేను మీ ఏడుగొండలు. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. సద్గురువులు మా దయానందగిరి స్వామి పాదపద్మలకు ప్రణమిల్లుతూ కార్తీక మాసంలో నేను అనేక వీడియోలు అందించాలి అని అనుకున్నా. కానీ ప్రతి వ్యక్తికి ఎంత గొప్ప మహానుభావుడైనా ఏదో ఒక వెల్లతి ఉంటుంది, ఏదో సమస్య కొట్టుమిట్టాడుతూనే ఉంటుంది. కార్తీక మాసం నెలలాళ్ళు ప్రతిరోజు వీడియోలు అందించాలంటే అందించలేకపోయినా నేను మానసికంగా కొంచెము హట్ అయిన మాట మీకు చెప్పాలని నేను ముందుకు వస్తున్నా. నా ఆప్తమిత్రునితో నాకు కొంచెం అగాధం ఏర్పడింది. నా అభివృద్ధి కోరుకునేవాడు అంటే మా ఛానల్ గురించి పెద్ద పట్టించుకోడు. కానీ నేను ఎప్పుడు ఆనందంగా నేను ఎదగాలని నా శ్రేయస్సు కోరుకునే ఒక ఆప్తమిత్రునితో కొంచెం అగాధం ఏర్పడింది. ఆ అగాధము కార్తీక మాసం మొత్తం నన్ను చాలా కుంగదీసింది. వీడియోలు చేయలేకపోయినా ప్రతిరోజు చాలా 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 మానసికంగా కుమిలిపోయాను అనుకోండి. ఎందుకంటే ఏమంటారు కదా, ఎంత పెద్దవాడైనా ఏదో ఒక చిన్న విషయం కాడ తగ్గవలసిందని నేను కూడా నా ఆప్తమిత్రుని విషయంలో మరి చాలా బాధపడి నేను ఎలాంటి వీడియోలు అందించలేకపోయినా కార్తీక మాసం అంతా పొద్దుస్థానం బాధపడి పొద్దుమింకలా శివకేశవుల భజన చేయడం వల్ల ఏదో ఒక రకంగా తిరిగి నా ఆప్తమిత్రునితో మళ్ళీ కలుసుకోవడం జరిగింది. ఇంకొకటి, నా ఆప్తమిత్రుడికి నాకు అగాధం ఏర్పడడానికి కారణం కూడా మీకు చెప్తా. కమ్యూనికేషన్ గ్యాప్ అంటే మా మధ్యలో ఏమంటారు, మాటల్లో కొంచెం చెప్పే విధానంలో తను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం, నా మీద చిందులేయడం కొంచెం నన్ను కుంగదీసిన మాట వాస్తవమే. అయితే ఆ శివకేశవుల భజన పుణ్యమా ఏదో రకంగా మరి నేనైతే తిరిగి మళ్ళీ నా ఆప్తమిత్రుని చెంతకు చేరుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఈరోజు కూడా ఛానల్ అభివృద్ధి కోసం, ఛానల్ మరింత ముందుకు వెళ్ళడానికి నేను రేపు చేయబోయే ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి, అంటే నేను చేయబోయే అంటే నేను నా సొంతంగా కాదు, ఎవరైనా మిత్రబృందం ఇంకెవరైనా చేసే కార్యక్రమాలకు నా సహకారం ఏ విధంగా అందించాలి, నేను ధర్మం కోసం ఏ విధంగా పోరాటం చేయాలి అని నా ఆప్తమిత్రునితో ఈరోజు ఉదయాన్నే వెళ్ళి చర్చించడం జరిగింది. నా ఆప్తమిత్రుని ఆశీస్సులు తీసుకొని శివేదానికి పోయి ప్రణమిల్లి తిరిగి మీకు ఇవాళ ఈ వీడియోలు అందిస్తున్నాను. తప్పకుండా మా మిత్రుడు ఎవరి పేరు చెప్పట్లేదు, పేరు చెప్తే కొంతమంది నొచ్చుకుంటారు. ఆ పేరు నా ఆప్తమిత్రుడు తెలుసు, ఆప్తమిత్రుడు ఎవరని నా విషయం కూడా కొంతమంది తెలిసిపోయి ఉంటుంది. మరి కొంచెం మా ఇద్దరి మధ్య గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ని పూర్తి చేసుకొని ఇంకా ధైర్యంగా అందుకని ముందుకు వస్తున్నాను. మరి ఇంకొకటి, నా ఆప్తమిత్రునికి వీడియో ద్వారా సందేశం ఇస్తున్నా. మిత్రమా మిఠాయి పొట్లమా, నేను నీ నుంచి ఏది ఆశించలేదు. మరి పూర్వజన్మ సుకృతమే బంధం ఏర్పడుతుంది. ఆ బంధాన్ని తెంపాలని కొన్ని దుష్టశక్తులు అనుకున్నప్పటికీ తెగిపోయిందని నేను బాధపడుతున్న వేళ, తెంచుకున్నానేమని కుంగిపోయిన వేళ తిరిగి ఆ భగవంతుడే నా ఆప్తమిత్రునితోటి మళ్ళీ నేను ఆ మిత్రుని దగ్గరికి వెళ్ళొద్దని అనుకున్న వేళ ఆ శివకేశవులే తిరిగి నా ఆప్తమిత్రునితో తిరిగి నాకు ఫోన్ చేయించడం జరిగింది. తిరిగి ఫోన్ చేపిస్తే మళ్ళీ నేను ఎంతో ఆత్మ ప్రేమతో వెళ్ళి అతన్ని కలిసి నా బాధను మొత్తం చెప్పుకొని మరి తనను ఆప్యాయతతో మాట్లాడి రావడం జరిగింది. ఇకపై నాకు కొత్తగా స్నేహాల మీద కొంచెం
కోరిక తగ్గిపోయింది. ఇప్పుడున్న కాడికి మిత్ర బృందాన్ని కాపాడుకోవడానికి నా వంతు ప్రయత్నం చేస్తాను. దయచేసి నా మిత్రులు ఎవరైనా ఉంటే కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల, మరెవరో చాటీలు చెప్పడం వల్ల, మరేదో విషయం వల్ల నన్ను బాధ పెట్టొద్దని కోరుకుంటున్నాను. నాకు నా మేలు కోరే మీ అందరికీ కూడా శతకోటి వందనాలు తెలియజేసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత.